హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మనందరికీ ఇష్టమైన పూరీలు ఇలా పొంగుతూ ఒకటి రెండు కాదు అన్ని పూరీలు ఇలా పొంగుతూ రావాలంటే అది కూడా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని మనం బాగా జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల పూరి పిండిలో ఏరియేషన్ జరిగి పూరీలు బాగా పొంగుతాయి. మనము పిండి తడుపుకునే ముందు ఇలా తప్పనిసరిగా జల్లించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా జల్లించుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి ఒకసారి సాల్ట్ పిండిలో మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ పిండిలో మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పూరి పిండి మరీ మెత్తగా కాకుండా ఇలా గట్టిగానే కలుపుకోవాలి. దీన్ని మనము ఒక అరగంట సేపు నానబెట్టాలి. అప్పుడు పూరి పిండి బాగా మెత్తగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అరగంట నానిన తర్వాత పూరి పిండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో. ఇలా ఉన్న పిండితో చేసిన పూరీలు చాలా బాగా పొంగుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాము. ఫ్రెండ్స్, పూరీలు బాగా పొంగడానికి నేను ఇంకా టిప్స్ మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూరీ పిండి మనం ఫస్ట్ గట్టిగా కలుపుకోవడం వల్ల ఇప్పుడు డో ఇలా ఉంది. మనము ఎక్కువ వాటర్ యాడ్ చేసి కలుపుకుంటే పల్చగా ఉండి పూరీలు ఎక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఇలా పిండి అంతటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత పూరీలు తయారు చేసుకుందాము. అప్పుడు చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. నేను ఇలా మిషన్తో పూరీలు ఒత్తుకుంటాను. ముందుగా రెండు వైపులా ఆయిల్ అప్లై చేసిన తర్వాత పూరీలు ఒత్తుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా పూరీలు ప్రెస్తో చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఎన్ని పూరీలైనా చేసేయచ్చు. పూరీలు ఇలా ఒత్తిన వెంటనే వేడిగా ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్తాను. అదేంటంటే చాలామంది పూరీలు చేసేటప్పుడు అన్నీ ఒకసారి ఒత్తేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తారు. అలా చేసేటప్పుడు ప్లేట్లో ఒకదాని ప్రక్కన ఒకటి వేస్తారు. అలా వేసినప్పుడు పూరీలు పైపొర డ్రై అయిపోతుంది. అవి ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు గట్టిగా అప్పడాల్లాగా వస్తాయి. అలా కాకుండా పూరీలు ఇలా వెంటనే ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఒకదానిపైన ఒకటి పూర్తిగా కవర్ అయ్యేటట్టు వేసుకోవాలి. అలా వేసిన పూరీలు బాగా పొంగుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంత తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకున్న పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. నేను పూరీ పిండి ప్రిపేర్ చేసుకోవడానికి సాల్ట్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను. ఇంకేమీ యాడ్ చేయకుండా పూరీలు ఇంత బాగా పొంగాయి. ఫ్రెండ్స్, ఇలా పూరీ పిండి కాస్త హార్డ్గా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత పూరీలు ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్ మరీ వేడిగా కానీ చల్లగా కానీ ఉండకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.